అన్నా క్యాంటీన్ ఇక్కడ మన సింహహేండ్రలో అందరూ చక్కగా తినటం జరిగింది. కూటమి ప్రభుత్వం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ జరిగింది ఇలాగా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా 2014లో పెట్టి 2024లో మళ్ళీ కంటిన్యూగా సాగుతుంది అన్నా క్యాంటీన్. వెళ్ళరండి. అన్నా క్యాంటీన్ అన్నది కూటమి ప్రభుత్వంలో చక్కగా పేదవాడికి 5 రూపాయలు కడుపు నిండుతుంది భోజనం. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చక్కగా పెడుతున్నారు. ఎందుకంటే ముందు 2014లో కూడా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ అయ్యాయి. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం అంతా చక్కగా చేసి ఇక్కడ అన్నా క్యాంటీన్ సాలనాడు ఇంకో 5 రూపాయలు అంటే 10 రూపాయలు తింటాడు. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అన్నా క్యాంటీన్ల ద్వారా ఇష్టమైన ఆరోగ్యకరమైన ఆహారం ప్రజల ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ఇది మన ప్రభుత్వం ఏమ్మా మీకు బాగా అందుతుందా భోజనం బాగా అందుతుందా మీకు? ఏమ్మా కూరలు కూడా బాగుంటున్నాయి కదా. 5 రూపాయలకు భోజనం మాట్లాడమ్మా. ఆ ప్రభుత్వం చక్కగా చేస్తున్నారు. ఏమ్మా అన్ని కూరలు వచ్చాయా? ఏటి కూరలేడమ్మా? మిల్లు మేకలు. నువ్వేటమ్మా? గుడి చట్నీ లేదమ్మా? కూరలా? వీళ్ళు రమారమి ఇక్కడ 10 మంది స్టాఫ్ ఉన్నారండి, 8 మంది. ఇది చక్కగా ప్రతిరోజు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇంత ముందు మీద చేస్తే ఇంకా చాలా జనాభా కూడా ఎక్కువ వస్తున్నారు, కానీ కొన్ని రోజులు తక్కువ ఉంటారు. చాలా బాగా జరుగుతుందండి పిఠాపురానికి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా పనులు కూడా చక్కగా చేయడం జరుగుతుంది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు.